అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ 2023-24కు సంబంధించి అకాడమిక్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినాడు చూడండి. లాస్ట్ ర్యాంక్స్ అప్ టు లాస్ట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఫర్ బైపీసీ స్ట్రీమ్ అని ఇచ్చినాడు. ఒకసారి ఇక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే. వివరాల్లోకి వెళ్తే ఇక్కడ కేటగిరీ ఇచ్చినాడు చూడండి. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్, ఏయూ రీజన్, ఎస్వీ రీజన్, అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలలో కట్ ఆఫ్ ఎంత వచ్చింది అనేది చూస్తే అన్రిజర్వ్డ్ కింద ఓసీ కేటగిరీ జనరల్లో నాన్ ఫార్మర్ కోటా కింద 4288, ఫార్మర్ కోటా కింద 6406 వరకు సీట్ రావడం జరిగింది. ఉమెన్స్కు 4253, నాన్ ఫార్మర్ కోటా కింద, ఫార్మర్ కోటా కింద 4283. ఏయూ రీజన్ కింద నాన్ ఫార్మర్ కోటా కింద 4721, ఫార్మర్ కోటా కింద జనరల్ 8067. అదేవిధంగా ఉమెన్కి వచ్చేసి ఏయూ రీజన్ కింద నాన్ ఫార్మర్ కోటా కింద 4805, ఫార్మర్ కోటా కింద 8899. ఇంకా ఎస్పీ రీజన్లో చూస్తే జనరల్లో 4597, నాన్ ఫార్మర్ కోటా కింద, ఫార్మర్ కోటా కింద 6379. అదేవిధంగా ఉమెన్కు ఇక్కడ ఇచ్చినాడు, ఉమెన్కు 3577, నాన్ ఫార్మర్ కోటా కింద, ఫార్మర్ కోటా కింద 5902 వరకు రావడం జరిగింది. ఆ విధంగా అన్రిజర్వ్డ్ కింద ఇట్లా చూసుకోవాలి. ఏయూ రీజను, ఎస్వియు రీజన్ కింద మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి మీ కేటగిరీలో ఎంత ఉందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కు ఒకసారి చూసుకోండి. ఇట్లా బీసీఏ, బీసీబీ, బీసీడీ ఈ విధంగా నేను పైన చెప్పినట్లు ఒకసారి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకోండి. వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఒకసారి మీరు కూడా కావాలంటే చూసుకునే ప్రయత్నం చేయండి. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ పాజ్ చేసి చూసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. బీసీఈ, ఎస్టీ, ఎస్సీ ఇవి గవర్నమెంట్ కాలేజీలలో ఉన్న వివరాలు. అదేవిధంగా ఇక్కడ అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజీలలో అక్కడ ఇచ్చినట్లే కేటగిరీ అన్రిజర్వ్డ్, ఏయూ రీజన్, ఎస్వీ రీజన్ సేమ్. ఓసీకి జనరల్లో ఎంత ర్యాంక్ వరకు వచ్చింది, ఉమెన్కి ఎంత ర్యాంక్ వరకు వచ్చింది అనే వివరాలు ఇచ్చినాడు. ఆ విధంగా మీరు అన్నీ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు రావడానికి ఛాన్స్ అనేది ఉంది అని. ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. కరెక్ట్గా ఇవే ర్యాంకులని కాకుండా కొద్దిగా అటు ఇటుగా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇక్కడ ఇచ్చినాడు చూడండి నోట్ అని. ఏపీ షెట్ ర్యాంకింగ్ ప్రొవైడెడ్ అబవ్ ఆర్ బేస్డ్ ఆన్ ది క్యాండిడేట్స్ పార్టిసిపేషన్ ఇన్ ద ఫస్ట్ 2 ఆన్లైన్ కౌన్సిలింగ్ సెషన్స్ ఫర్ 23-24. హౌఎవర్ these rankings may not represent the final ranks for admission in 24-25 అని ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని గమనించండి. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.